ఈ కూకట్పల్లి ఏరియాలో బెస్ట్ దమ్ బిర్యానీ దొరికే ప్లేస్ ఇది. బడ్జెట్ ఒకటే కాదు, ఖతర్నాక్ టేస్ట్తో ఎంజాయ్ చేయాలంటే కనుక బెస్ట్ ప్లేస్ అండ్ బెస్ట్ థాలీ ఇది. నమస్తే, ఎందరో తిండి పోతుంది. అందరికీ బాగుందన్నారు. అందరిట్లో మంచిగా అయితే బిందాసుకున్నా, సేఫ్గా కిరాకున్నా, మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. చిచ్చా నీకు ఇలా బడ్జెట్ల బాక్స్ బద్దలైపోయి ఒక బిర్యానీ ప్లేస్ చూపిస్తా. నువ్వు నీ దోస్తులతో వచ్చి రచ్చలేపి బడ్జెట్ల ఫుడ్ తినిపోయే ప్లేస్ ఇది. ఈడ బిర్యానీ తాళీలు ఉన్నాయి, 3 తినేటివి, 4 తినేటివి, 5 మంది తినేటివి, బ్లాక్ బస్టర్ తాళీలు ఇట్లా మస్తు ఉన్నాయి. ఈడ 799 రూపీస్కి ఒక 4 బిర్యానీలు, 3 ఆప్రికాట్ డిలైట్లు, 3 సాఫ్ట్ డ్రింక్స్ వస్తాయి. ఒక మంచి హైదరాబాదీ అథెంటిక్ దమ్ బిర్యానీ టేస్ట్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ ఇది. ఈ అథెంటిక్ హైదరాబాదీ దమ్ బిర్యానీ తినడానికి ఏడుకు వచ్చామంటే అతిథి బిర్యానీ రుచులకు వచ్చినాము. ఇది ఏడుందంటే ఉషాముల్లపూడి కమాండ్ నుంచి జగదీర్ గుట్ట పోయే రోడ్లో ఈడ ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది ఉంటుంది. అది దాటంగానే ఉంటుంది అతిథి బిర్యానీ రుచులని. దీని గూగుల్ మ్యాప్స్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్ లో పెడతా. ఇప్పుడైతే నడువు లేట్ చేయకుండా లోపల పోయి ఏదైతే కాంబో ఉన్నాయో ఆ కాంబో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. బడ్జెట్లో రచ్చలేసిపోయే వీడియో రెడీగా ఉండు. ఈడ 3కి 4కి 6 మందికి సరిపోయినాయి. నేనేం చేసిన అంటే 3 తీసుకున్నాను. ఎందుకంటే బేసిక్గా మనం 2 వస్తాం. ఇది 3 గట్టిగా తినొచ్చు. నార్మల్గా తినట్టుంటే 4 కూడా తినొచ్చు. కానీ 3 మాత్రం భర్పూర్ అంటే కడుపు నిండిపోయేట్టు తినొచ్చు. అందులో ఏమేమి ఇస్తారు అని అంటే ఒక 4 బిర్యానీలు వస్తాయి. చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, కాజు కీమా బిర్యానీ వస్తుంది. దాంతోపాటు ఫిష్ బిర్యానీ వస్తుంది. లాస్ట్లో డెజర్ట్స్ ఒక 3 ఆప్రికాట్ డిలైట్లు ఇస్తారు. వీళ్ళ దగ్గర ఇంకో ఆఫర్ ఏంటంటే ఈ కాంబోలనే కాదు, మీరు ఏ హండీ బిర్యానీ తీసుకున్నా, సింగిల్ బిర్యానీ కాకుండా హండీ బిర్యానీ తీసుకుంటే దానికి ఆప్రికాట్ డిలైట్ ఒకటి ఫ్రీ ఇస్తారు. దీంతోపాటు సాఫ్ట్ డ్రింక్స్ ఒక 3 సాఫ్ట్ డ్రింక్స్ ఇస్తారు. ఫ్రీగా రైతా మిర్చి కసాలు ఇస్తారు. మజాక్ చేసినలే కానీ ఇది కాంబో. ఈ కాంబోని 3 గట్టిగా తినొచ్చు. నార్మల్గా తినట్టు 4 తినొచ్చు. దీని ప్రైస్ చెప్తే అవాక్ అవుతారు. 799 రూపీస్. జర్ర పక్కకు తీసుకుందాం. ఇది ఈ రైస్ అన్నిటికీ బేస్ రైస్ ఒకటే. ఆ రైస్ పట్టుకునే ఫీల్డ్లోనే తెలుస్తుంది ఎంత ముద్దు ఉంటుంది అని. నేను మొన్న వచ్చి తిన్నా మెంటల్ అయినా తోడా బస్. అయితే ఏం చేద్దామంటే ఈ రైస్లో ఒకటే కాబట్టి నేను ఆ మీదకి వెళ్ళి టాపింగ్ ఏదైతుందో అవే పక్కకు పెట్టుకొని ఒకటేసారి తినేస్తా ఆ కాంబో అంతా. కీమా కాజు బిర్యానీ ఇదో డౌట్. థ్యాంక్ యూ. బిర్యానీ కళ్ళ ముంగలు పెట్టి అది తినుకుంటూ ఆవిడంటే నాతో కాదు. ఉల్లిగడ్డ తెచ్చు జర లేట్ నల్ల పెట్టుడు మర్చిపోయారు. ఇప్పుడే తీసుకొచ్చారు. ఇట్లా ఉల్లిగడ్డలు లేయంగానే అందులో పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని ప్లేట్లు వేసుకొని దాని మీద నిమ్మకాయ వండుకున్నట్టు మీ బ్యాచ్లో ఎవడో ఒకడు ఉంటాడు. అది నేనే మా బ్యాచ్లో. బిర్యానీని కొంచెం మసాలాతో కలుపుకొని ఒక బుక్క నోట్లో పెట్టుకుందాము. గరం గరం పొగలెక్కే బిర్యానీ. చలో అతిథి బిర్యానీ రుచుల్లా దమ్ బిర్యానీ ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే ఖచ్చితంగా మాట్లాడుకుంటే ఇంకో ముద్ద నోట్లో పెట్టుకుంటాం. అంత ముద్దు ఉంటుంది బిర్యానీ. స్మూత్గా పోతుంది ఇట్లా. అది లెగ్ పీస్ బ్యాచ్ ఎవరన్నా ఉంటే మీకు హై-ఫై చియర్స్. లెగ్ పీస్ ఫ్రై అనాలి. ఇది జ్యూసీ ఉన్నది. ఇందాకనే హండీ దింపిరు. బిర్యానీ ఎప్పుడైనా కూడా గరం గరం తీసుకొని వేడివేడిది అదే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రై పీస్ బిర్యానీ తిందాం. ఇట్లా నిండు కలుపుకుంటే ఆ ముక్కకున్న మసాలా ఏదైతుందో అది అప్పుడు ఆ రైస్కి పడుతుంది. దమ్ బిర్యానీ ఫ్లేవర్ కంప్లీట్లీ మారిపోయింది. ఈ ఫ్రై పీస్కి ఏదైతే మసాలా ఉందో ఆ మసాలానే టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది ఇలా. ఇప్పుడు ఫిష్ బిర్యానీ తిందాం. ఫిష్ ఎంత డెలికేట్గా ఉంటుంది రా నాయన. పట్టుడు చాలా కష్టం, చేపని తినుడు చాలా ఈజీ.
కొంచెం ఆ చేప వాసన తెలుస్తుంది. ఇప్పుడు కాజు కీమా బిర్యానీ తిందాం. చేసే మాస్టర్ది 30 పైన 30+ ఇయర్స్ అవుతుంది. 1000 మందికి వంట చేస్తాడు. ఇట్లా ఎవరు క్యాటరింగ్ ఉంటే కూడా చెప్పురు. ఖతర్నాక్ బిర్యానీ చేస్తాడు. హైదరాబాద్వి ఆల్మోస్ట్ అన్ని ఐటమ్లు చేస్తాడు. దాదాపు చాలా రోజుల నుంచి తింటున్నాయి. ఇది కొత్తగా పెట్టారు కానీ దీనికి ముందు నుంచే నాకు తెలుసు ఆయన. ఇందులో ఈ ఫిష్ ఒకటి తప్ప అదిరిపోయినాయి 3. ఎందుకంటే నాకు ఫిష్ పెద్దగా ఈ ఫ్రై చేసిన ఇట్లా మామూలు కర్రీ అయితే కానీ బిర్యానీ పెద్ద అనిపించదు. రచ్చలేసిపోయినాయి. బడ్జెట్ ఒకటే కాదు, ఖతర్నాక్ టేస్ట్తో ఎంజాయ్ చేయాలంటే కనుక బెస్ట్ ప్లేస్ అండ్ బెస్ట్ థాలీ ఇది. 800 ముగ్గురికి. అందులో బిర్యానీ, దాంతోపాటు డెజర్ట్తో పాటు సాఫ్ట్ డ్రింకు, అంటే ఆప్రికాట్ డిలైట్ ఏది ఉందో ఆప్రికాట్ డిలైట్ ఒకటే 120 రూపాయలు ఎంత ఉంటుంది. ఆ 3 తీసుకోవచ్చు. ఆ 3 వస్తాయి. దాంతోపాటు సాఫ్ట్ డ్రింక్స్ వస్తాయి. బెస్ట్ది. ఒకవేళ మీరు 5 మంది ఉన్నారు అనుకో, సేమ్ 4 బిర్యానీలు వస్తాయి, 4 ఆప్రికాట్ డిలైట్లు వస్తాయి, 4 సాఫ్ట్ డ్రింక్స్ వస్తాయి, ఒక చికెన్ స్టార్టర్ వస్తుంది, నెక్స్ట్ కడాయి చికెన్, బటర్ నాన్లు వస్తాయి, 4 బటర్ నాన్లు. ఇది 1499 రూపీస్. 5 మంది తినొచ్చు. మీరు ఒకవేళ 5 మంది ఉంటే కనుక అది తీసుకోరు. అన్ని కవర్ అవుతాయి, డెజర్ట్ నుంచి సాఫ్ట్ డ్రింక్ వరకు అన్ని. ఇంకా ఇక్కడ స్పెషల్ బిర్యానీలు కొన్ని ఉన్నాయి. ఏవేవంటే చాప్స్ బిర్యానీ ఒకటి, నల్లిగోష్ బిర్యానీ ఒకటి, కల్మీ కబాబ్ బిర్యానీ ఒకటి ఉంది. నెక్స్ట్ ఆ బిర్యానీలు తిందాం ఇప్పుడు. ఇందాక కాంబో తీసుకున్నాం కదా, ఆ కాంబో కాకుండా ఇంకా ఇక్కడ అతిథి స్పెషల్ బిర్యానీస్ ఉన్నాయి. అందులో ఒక 3 తీసుకున్నాం. ఏం తీసుకున్నాం అంటే చికెన్లోనేమో చికెన్ కల్మీ కబాబ్ తీసుకున్నాము. ఇది 400 రూపీస్. 2 తినొచ్చు. దీని పక్కకు వస్తే మటన్ నల్లిగోష్ బిర్యానీ. ఇది వీళ్ళ కాడ స్పెషల్ బిర్యానీ. ఇది కూడా 2 తినొచ్చు. 2 నల్లి ఇట్లా నల్లి పీస్లో ఒక 2 వస్తాయి. ఇది 579 రూపీస్. 2 తినొచ్చు. నెక్స్ట్ మటన్ చాప్స్ బిర్యానీ. 2 చాప్స్ వస్తాయి. ఏవైతే ఈ ఎముకలు ఉంటాయి కదా అవి ఒక 2 వస్తాయి. ఇది 450 రూపీస్. ఇది ఒక్కటి మెనూలో లేదు. వాళ్ళని అడిగితే మటన్ చాప్స్ బిర్యానీ అంటే ఆఫ్టర్ మన వీడియో వచ్చిన తర్వాత చెప్తారు. 2 ఆప్రికాట్ డిలైట్లు వస్తాయి ఈ స్పెషల్ బిర్యానీకి. మామూలు నార్మల్ బిర్యానీలే కదా, దానికైతేనేమో ఒకటి వస్తుంది. ఒక సింగిల్కి రాదు, సింగిల్ బిర్యానీకి రాదు. 2 తినే హండీలు ఏవైనా కూడా దానికి ఒక ఆప్రికాట్ డిలైట్ వస్తుంది. ఇట్లా స్పెషల్ బిర్యానీకి మాత్రం 2 ఆప్రికాట్ డిలైట్లు వస్తాయి. ఇప్పుడు బేస్ రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ ఒకటే కాబట్టి నేను జస్ట్ ముక్కలు వేసుకుంటా. ముక్కలతో పాటు ఆ బిర్యానీ తింటా. టెంప్టింగ్ ఉన్నది అది చూస్తుంటే. ఇప్పుడు యుద్ధం షురూ చేస్తా. చికెన్తో షురూ చేద్దాము. మీరు ఒకవేళ 330 రూపీస్ చికెన్ బిర్యానీ ఉంది, దమ్ పీస్లు ఇష్టం ఉంటే అది తీసుకోరు. లేదు నేను కొంచెం పైసలు పెడతా, పక్కా కల్మి ట్రై చేస్తా అంటే పక్కా కల్మి తినూరు ఖచ్చితంగా నచ్చుతుంది. అదిరిపోయిన టేస్ట్. లేదు పోయి నాకు అట్లా తడకవద్దు, నేను ప్లెయిన్ దమ్ బిర్యానీ తింటా అంటే ఈ కూకట్పల్లి ఏరియాలో బెస్ట్ దమ్ బిర్యానీ దొరికే ప్లేస్ ఇది. ప్రాపర్ హైదరాబాద్ దమ్ బిర్యానీ టేస్ట్ ఒకటి ఉంటుందా అది వస్తుంది. నేను ఇంతకుముందు చాలా అంటే హైదరాబాద్ అనగానే ఓ బిర్యానీ అంటారు. ఆడ ఈయననే మాస్టర్. అప్పుడు దాని పేరు నేను చెప్పాను కానీ హైదరాబాద్ అంటే ఇక దాని పేరే వస్తుంది. మటన్ చాప్స్ తిందాం. దీని కూడా ఫ్లెష్ బాగానే ఉంది. మళ్ళీ మటన్ చాప్స్ ఏదో ఫ్లెష్ ఉండదేమో అనుకున్నాం కానీ మటన్ టేస్ట్ మాత్రం మస్తు ముద్దు అనిపిస్తుంది. అంటే మటన్ ఫ్లేవర్ ఉంటుంది కదా, అది ఎంజాయ్ చేస్తుంటాం మనం ఆ బిర్యానీ తింటుంటే. ఇంకా ఈ బిర్యానీ ఇట్లా గరం గరం వస్తుంది కదా, అయితే మ్యాక్సిమం రెస్టారెంట్లో ఏముంటుందంటే హీటర్ ఉంటుంది, వాటర్ హీటర్ ఉంటుంది. అందులో హండీ వేసేస్తారు పొయ్యి మీద నుంచి తీసుకురాగానే, అది అట్లా హీట్ అవుతూ ఉంటుంది. కానీ వీళ్ళ కాడ నేను చూసింది ఏంటంటే బొగ్గులు ఉన్నాయా, ఆ బొగ్గులు కింద వేసి నిప్పులు, ఆ నిప్పులతోని అట్లే పైకి సెగ తగులుతుంది. అది భలే అనిపించింది నాకు. నల్లిగోష్ బిర్యానీ తిందాం. ఈ నల్లికి జర నరాలు ఉంటాయి కదా ఆడాడ, అవి గుంజుతే రావు ఓసారి. ఇగో ఇది నరమే. ఓ 2 ప్రేమ మేఘాలిలా అన్నట్టుంది. అది వదులుతలేదు. ఇది తిన్నాక ఇది మంచిగా అనిపించింది. నెక్స్ట్ నల్లిగోష్ బిర్యానీ తిన్నాక దీనికంటే ఇది ఇంకా బాగుంది కదా అనిపించింది.
మటన్లో తిందాం అనుకుంటే నల్లిగోజ్ బిర్యానీ పక్క ట్రై చేయండి. ఇద్దరు మర్చిపోయాను స్పూన్. థ్యాంక్ యూ. వీడికి వస్తే ఇది మాత్రం ఖచ్చితంగా తిన్నారు. నేను ఏడికి పోయినా కూడా ఇది వేసుకొని అసలు తినను. కానీ కొన్ని ప్లేస్లలో నాకు అథెంటిక్ హైదరాబాదీ స్టైల్ ఈ మిర్చి కసాలు ఉంటాయి కదా, అదంటే మస్తు ఇష్టము. హైదరాబాద్లో ఏల మీద లెక్క పెడతా అట్లా నచ్చిన ప్లేసులు, అందులో ఇది ఒకటి. నాకు ఆప్కా నామ్ క్యా? ఇదరా వస్తే మనోడు సర్వ్ చేస్తాడు, మస్తు ప్రేమ సర్వ్ చేస్తాడు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఏదో సుబ్బయ్య గారు హోటల్లో ఇట్లా ఇంకొంచెం వేసుకొని సర్వ్ చేస్తారు, గట్లా సర్వ్ చేసిండు మొన్న వచ్చినప్పుడు. థ్యాంక్ యూ గౌతమ్. పుల్లగా అదిరిపోతుంది. నేను ఎప్పుడైనా వెళ్ళి ఇట్లే మెయింటైన్ చేస్తే ఈ ప్లేస్కి జస్ట్ ఇద్దరినికనే జనాలు వస్తారు. ఇది మాత్రం పక్క నేను వాళ్ళతో చెప్పిన మాట మీతో కూడా చెప్తున్నా. ఇప్పుడు ఆప్రికాట్ డిలైట్ తిందాం. ఇది తినేటప్పుడు అన్నీ మూసుకొని అట్లా తింటుంటాయి, ఎందుకంటే దాని టేస్ట్ అంత బాగుంటుంది కాబట్టి. కింద డైనింగ్ సెషన్, పైన ఫ్యామిలీ సెషన్ రెడీ అవుతుంది. నెక్స్ట్ అది కూడా మొత్తం కంప్లీట్ ఫ్యామిలీ సెషన్, ఇంకా లగ్జూరియస్గా కూర్చొని కప్పులు పెడతారు. ఇప్పుడైతే చాలా పెద్ద ప్లేసు, 17 టేబుల్, 17x4. మీకు లెక్కలు వస్తే కింద నాకు జర టైం పడుతుంది. మీరు కనుక ఒక ముగ్గురు ఉన్నారనుకో 799 థాలీ తీసుకొని 4 బిర్యానీలు, 3 ఆప్రికాట్ డిలైట్లు, 3 థమ్స్అప్లు వస్తాయి. ముగ్గురు గట్టిగా తినేస్తారు. నెక్స్ట్ 1499 1499 రూపాయలు, అది 5 మంది తినొచ్చు. 4 బిర్యానీలు వస్తాయి, ఒక స్టార్టర్ వస్తుంది, రోటీ కాంబినేషన్ కర్రీ వస్తుంది, 4 రోటీలు, అదే 4 సారీ తప్పు చెప్పిన, నలుగురికి 4 ఆప్రికాట్ డిలైట్లు, 4 థమ్స్అప్లు వస్తాయి. చికెన్కి పోతా అనుకుంటే కనుక కల్మీ కబాబ్ బిర్యానీ అయితే పక్కా ట్రై చేయరు. 400 రూపీస్ అది. ఇది ఏది కాదు భయ్, నేను సింగిల్ బిర్యానీ అంటే నువ్వు కూకట్పల్లి ఏరియాలో ఉంటే బడ్జెట్లో ఒక మంచి బిర్యానీ తినాలనుకుంటే అది కూడా క్వాలిటీతోని బెస్ట్ టేస్ట్తోని 150 రూపీస్ సింగిల్ ఆ చికెన్ బిర్యానీ ఖచ్చితంగా నచ్చుతుంది. నా వరకు ఒకవేళ నాకు బిర్యానీ తినాలనిపిస్తే కనుక ఖచ్చితంగా ఈ కూకట్పల్లి ఏరియాలో ఇదే బెస్ట్. దీని అడ్రస్ ఏంటంటే ఉషాముల్లపూడి కమాన్ ఉందా, ఉషాముల్లపూడి కమాన్ నుంచి చక్కగా లోపలికి వస్తే గుట్టకు పోయే రోడ్లో SSD గ్రామర్ హై స్కూల్ ఉంది, దాని పక్కనే ఇట్లా ఉషాముల్లపూడి కమాన్ దాటి జర ముంగల్కి రాగానే ఒక చిన్న నాలా ఉంటుంది, బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ జర్రా దాటంగానే ఉంటుంది అతిథి బిర్యానీ, పెద్ద బోర్డు కనిపిస్తూనే ఉంటుంది మీకు. గూగుల్ మ్యాప్స్ లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా. చలో ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చేస్తూనే ఉంటాం, మీ నోట్లో ఊరిస్తూనే ఉంటాం అలా ఎందరో తిండిపోతుంది. అందరికీ బాగుంది నాన్న. చలో ఫిర్ మిలేంగే, బాయ్.